సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లాలో నుండి లక్ష్మీ నరసింహ యాదవ్ గారికి ఇంటికాడికి రావడం కారణం ఏంటంటే, గతంలో 5,60,000 రూపాయల డబ్బులు నాతో క్యాష్ తీసుకొని అమౌంట్ ఇచ్చిన తర్వాత అమౌంట్ రేపిస్తా మన్నాడిస్తా అని పోస్ట్ పార్ట్ చేసుకుంటూ వచ్చి ఆయన పలానా రోజు నేను డబ్బులు పదే అడగంగా నాతో గొడవపడ్డాడు. ఏం డబ్బులు నేను ఏం చేస్తావో చేసుకోవని చెప్పి నన్ను బెదిరించాడు. బెదిరిన తర్వాత మధ్యవ్యక్తుల ద్వారా పంచాయతీ చేస్తా అని చెప్పి ఇంటి దగ్గర అని చెప్పి కొత్తింటికాడికి వచ్చిన తర్వాత కొత్తింటిలో వచ్చిన తర్వాత అన్న నా డబ్బులు నాకు ఇవ్వను అంటే నన్ను బెదిరించినాడు. చెప్పులు తీసుకున్నాడు, రాళ్ళు తీసుకున్నాడు, కొడతా సంపద ఏం జాబ్ చేసుకోపోరా, నీకాడ ఎవిడెన్స్ చేసుకోపో, నేను ఇష్టమని చేసుకోపో, ఏం చేస్తావు అంటే నేను అన్న ఎస్పీ దగ్గరికి పోతున్నా, నా డబ్బులు నాకు ఇవ్వండి, లేకుంటే నేను ఆత్మహత్య చేసుకొని సిద్ధంగా ఉన్నా, నా డబ్బులు నాకు ఇవ్వండి, తెచ్చిన కాడ వాళ్ళకి డబ్బులు నేను ఇవ్వాలని చెప్పి అన్నాను. అంటే ఎంతైంది మొత్తం అంటే 5,60,000 ఆయన చెప్పేశాడు. ఆయనకే అమౌంట్ ఇచ్చేసాను. 5,60,000 రూపాయలు నాకు అమౌంట్ ఆయన టోటల్గా నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఉంది. ఆయన ఇంటికాడ పిలిపించిన తర్వాత ఆయన ఎక్కడ పోవద్దు, ఎస్పీ దగ్గర పోవద్దు, ఎస్ఐ గారికి సేకర్ ఎక్కడ పోకూడదు, నేను ఆయనకు 3 లక్షల రూపాయలు అమౌంట్ ఇస్తాను, తర్వాత అది ఏం దాన్ని రాజీ అని చెప్పి అన్నాడు. లేదు 3 లక్షల రూపాయలు కాదు, నచ్చింది 5,60,000 రూపాయలు మొత్తం అమౌంట్ నాకు ఇవ్వాలి, ఇకపోతే ఎస్పీ దగ్గర పోదని చెప్పి అన్నాను. గతంలో ఎస్పీ దగ్గర సార్ దగ్గర కూడా నేను వెళ్ళాను నంద్యాల. ఎస్పీ సార్ దగ్గర పోతే ఎస్పీ సార్ గారు వచ్చేసి నంద్యాల 2 టౌన్ తాలూకా ఆఫీస్ సార్ గారికి సిఎస్ సార్ దగ్గరికి పంపించాడు. ఆ సార్ కూడా పిలిపించి ఫోన్ చేసి పిలిచాడు, రానమని చెప్పాడు. సార్ ఉండి ఏం సార్ ఇంతవరకు ఆయన రాలేదు, పొద్దున్న నుంచి నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, ఏది సార్ నా పరిస్థితి, నాకు డబ్బులు ఇస్తున్నాడు, నా డబ్బులు ఇవ్వకున్నాడు సార్ అంటే ఆయన పిలిపిస్తలయ్యా కంపల్సరీగా వస్తా అన్నాడు, చేస్తానని చెప్పినాడు. సాయంత్రం 5 గంటలకు వస్తా అన్నాడు. ఉదయం 10 గంటలకు రావని చెప్పి సార్ సిఏ సార్ ఫోన్ చేసినాడు. 10 గంటలకు మేము వచ్చాము. 12 గంటలకి అయినా రాలేదు. రాత్రి మళ్ళీ 12 గంటలకు పోయేసరికి పోయాడు. సార్ అడిగితే సిఏ సార్తో నేను ఫోన్ చేసి మాట్లాడాను, ఎస్జీ సార్తో ఫోన్ చేసి మాట్లాడాను. ఇవన్నీ నన్ను బెదిరిస్తున్నాడు. అదే ఇంటికాడ డబ్బులు సార్ పిలిచి చెప్పులు తీసుకుంటాడు, రాళ్ళు తీసుకుంటాడు, ఇటుకరాలు తీసుకుంటాడు, కొత్త అంటాడు, సంపుతా అంటాడు, ఏం చేస్తావు చేసుకోపో అంటాడు. నాకు డబ్బులు ఇవ్వాల్సింది 5,60,000 డబ్బులు ఇవ్వాలి, నేను చంపుతాను, నేను మాత్రం ఏం చేస్తాను నాకే తెలియదు, కాబట్టి జాగ్రత్త, నువ్వు తిరగలేవు, రోడ్డు ఎందుకు తిరగలేవు, నేను తలుచుకుంటే నేను ఏడాన్ని పూసి పెడతాను నిన్ను అని నన్ను బెదిరిస్తున్నాడు. చెప్పులు తీసుకుంటాడు, రాళ్ళు తీసుకుంటాడు, పళ్ళు కొరుకుతాడు గట్టిగా, ఇవ్వండి రా, ఏం చేసుకోపో. ఏం చెప్పాను మరి సార్? అమౌంట్ ఇచ్చాను సార్. అమౌంట్ కోసం ఇంటికాడ వచ్చినా ఎటువంటి ఏ గొడవలు చేయలేదు, ఇంటి ముందర ప్రెస్ మీట్ పెట్టాను చెప్పండి. అంతకంటే ఏమైనా రాళ్ళు వేయడం విసిరేయడం ఏం చేయాలి ఇంటి మీద. రండి, మీరు ఫోన్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. ఫోన్ చేయండి, ఆయన ఇస్తా అంటే పరిష్కారం చేస్తామని చెప్పి ఈ స్టేషన్ దగ్గరికి నన్ను పిలిపించారు. సిఐ సార్ గారి దగ్గర పిలిపిస్తే మీకు న్యాయం చేస్తాము, మీ అమౌంట్ మీకు ఇప్పిస్తామని చెప్పి ఇక్కడ పిలిపించారు. ఇక్కడ పిలిపించిన తర్వాత సార్ ఉండి ఇది మీరు ఎక్కడైతే ఎస్పీ దగ్గర ఇచ్చారో అక్కడ నంద్యాల కానీ మీ సిఐ సార్ దగ్గర కానీ కోయిలగుంటలో సిఐ సార్ దగ్గర కానీ మీరు పరిష్కారం చేయాల్సి ఉంది. కానీ మీరు అట్లే కాకుండా మీరు స్పందన కూడా మీరు ఇస్తే తొందరగా మీ పరిష్కారం అవుతుందని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన కూడా మాకు న్యాయం జరగలేదు, ఇక్కడ పిలిపిస్తామని చెప్పారు. ఇక్కడ కూడా ఆయన రాలేదు. ఆయన ఇట్లా ఎంతమందిని ఇట్లా మోసం చేస్తాడు, ఎంతమంది ఇట్లా ఇబ్బంది పెడతాడు, ఇట్లా అది నాతోనే ఆయనకు ఫుల్ స్టాప్ కావాలా, ఇంకొకరికి ఇలా చేయకూడదని చెప్పి నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. రేపు కూడా పోయి ఇక్కడ కూర్చొని నేను ధర్నా చేస్తానని చెప్పి ఈ విషయం తెలియజేస్తున్నాను. నా పేరు బర్గొడ్ల హుసేన్ బాషా. నేను ఆలగడ్డ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసి ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. అదే మా కాంగ్రెస్ పార్టీలో కూడా బనగానపల్లిలో పోటీ చేసిన వ్యక్తి ఒక బాలు యాదవ్ అనే వ్యక్తి. ఆయనకు చూసి ఎవరు కూడా టికెట్ ఇచ్చే పరిస్థితులు కూడా లేరు. నాకు టికెట్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి చాలా సార్లు మనకు అందరికీ హింసించి కష్టపెట్టి రాత్రి అనగా పగులనగా ఎన్నోసార్లు ఆయన కోసం మేము ఓదార్పు చేయడానికి కూడా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అలాంటివన్నీ చేసినప్పుడు కూడా ఆయనకు టికెట్ ఇప్పించినందుకు నేను డబ్బులు ఇచ్చినాను, నేను చేతి బదులు ఇచ్చినాను, అవి ఇచ్చినా అని చెప్తున్నాడు. అవన్నీ అబద్ధము. ఆయన ఏదో ఆశించినాడు, పార్టీలో టికెట్ కావాలని ఆయన ఆశించలేదు, ఏదో డబ్బుకు ఆశించినట్టున్నాడు. డబ్బు వస్తుందని అనుకున్నాడు, ఆయన ఆశకు తగ్గినట్టు డబ్బు రాలేదని చెప్పేసి ఆయన బాధపడి ఇప్పుడు ఎవరు అంటే వాళ్ళ మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నాడు. ఇవన్నీ ఫేకు. దయచేసి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. ఎవరిపైన అంటే వాళ్ళపైన బురద చల్లే కార్యక్రమం చేపట్టినాడు. అవన్నీ తాగి ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాడు, తప్పు అది. లక్ష్మీ నరసింహ యాదవ్ గారు డిసిసి అధ్యక్షులకు నేను డబ్బులు ఇచ్చానని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ బాలు యాదవ్ కోసం ఈయన ఎంత కష్టపడినారో మేము స్వయంగా చూస్తున్నాము. ఈయన మదిరెడ్డి స్వామి ఈయన వచ్చేసి డోన్ నియోజకవర్గంలో పోటీ చేశారు, నేను ఆలగడ్డలో పోటీ చేశాము. ఆయన బనగానపల్లిలో మేము ఇప్పుడు ఈయన మా నలుగురుకు శ్రీశైలంకి అయితేనేమి, డోన్కి అయితేనేమి, ఆలగడ్డకి అయితేనేమి, బనగానపల్లికి అయితేనేమి ఈ 4 సీట్లకు కూడా ఈయన చాలా కృషి చేసి మాకు పార్టీ ఫండ్స్ అవసరం లేదు, పార్టీ ఫండ్స్ రావని తెలుసు, మా పరిస్థితులు బాగలేవు, పై నుండి కూడా ఒత్తిడి ఉన్నాయి, అవన్నీ తెలిసినప్పటికీ మేము ఉందంటే మాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలనుకున్నాం, కాంగ్రెస్ పార్టీలో నిలబడినాము, మేము పోటీ చేశాము. అంతే తప్ప డబ్బులు ఎవరికి ఇవ్వలేదు, ఎవరు మాకు ఇవ్వలేదు.